వారం రోజుల క్రితం కర్ణాటకలో భార్య తన భర్తను నదిలో తోసేసిన సంఘటన గుర్తుందా? ఇప్పుడు ఆ కేసు ఊహించని మలుపు తీసుకుంది. పోలీసులు భర్త పైనే కేసు నమోదు చేశారు. ఎందుకంటే అతడి భార్య మైనర్ అని తెలిసింది. తనను చంపడానికి ప్రయత్నించిన భార్యపై కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్ కి వెళ్లిన భర్తకు పోలీసులు పోక్సో చట్టం కింద షాక్ ఇచ్చారు. కర్ణాటక రాయచూర్ జిల్లాలోని శక్తినగర్ కి చెందిన తాతప్ప యాదగిరి జిల్లాలోని వడిగేరి గ్రామానికి చెందిన గెట్టెమ్మతో 3 నెలల క్రితం వివాహమైంది. ఇద్దరు సరదాగా తిరిగి వస్తుండగా కృష్ణా నదిపై ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జి దగ్గర ఫోటోలు దిగాలని నిర్ణయించుకున్నారు. తాతప్ప సెల్ఫీ తీయమని ఫోన్ ఇచ్చి బ్రిడ్జి చివరకు నిలబడ్డాడు. అదే సమయంలో గెట్టమ్మ సెల్ఫీ తీస్తున్నట్టు నటించి భర్తను నదిలో తోసేసింది. ఆ తర్వాత తాతప్ప తల్లికి ఫోన్ చేసి ఆయన ప్రమాదవశాత్తు పడిపోయాడని చెప్పింది. అయితే అదృష్టం కొద్దీ నదిలో పడిన తాతప్ప కొద్ది దూరంలో ఉన్న రాయిపైకి చేరుకొని నన్ను రక్షించండి, నా భార్య పారిపోకుండా పట్టుకోండి అంటూ కేకలు వేశాడు. అక్కడ చేపలు పడుతున్న జాలర్లు ఆయనను తాడు వేసి రక్షించారు. పైకి వచ్చిన తాతప్ప భార్యే తనను తోసేసిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. భార్య మాత్రం నేను తోయలేదు, ఆయనే జారి పడ్డారు అని వాదించింది. శక్తినగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ బస్వరాజ్ వివరాల ప్రకారం భార్య మైనర్ కావడంతో భర్తపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మొదట నదిలో తోసేసినట్లు భార్య అంగీకరించినా ఇప్పుడు చట్టపరంగా మైనర్ తో వివాహం జరిపినందుకు భర్తపైనే చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.